ఈ దినపు ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు నామములు శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడి సముఖంలో ఒక చక్కటి పల్లవి ద్వారా మరి ప్రార్థన స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అందరం కూడా ఈ పాటలో ఏకీవిచ్చే వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోరమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోరమ్మా, కరుణ చూపి కలతమాంటి కరుణ చూపి కలతమాంటి యేసు తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోరమ్మా, నీకేమీ లేదని ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తన రాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటి గూర్చి చింతించుచున్నావా, చింతించదన్నా యేసు మాటలు మరిచావా, మౌరాలు మధురము మార్చెను చూసావా, చింతించదన్నా యేసు మాటలు మరిచావా, మౌరాలు మధురముగా మార్చెను చూసావా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోరమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను మరువబోరమ్మా. స్తోత్రం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వారి కన్నులను ప్రతి బాష్ప బిందులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వాక్కులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కన్నీరు కారుస్తున్నావా, వేదన పడుతూ ఉన్నావా, తలరాత ఇంటే తర్వాత నా జీవితం ఏమవును, నా బ్రతుకు ఏమవునని అనుకుంటూ ఉన్నావేమో, ఒకసారి దేవుడు వాక్కు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన 21వ అధ్యాయం 4వ వాక్కులో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇక ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను ఏది కూడా నీకు ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుడి మాటలు యందు లక్ష్యం ఉంచుము. ఆయన తప్ప నిన్ను ఓదార్చేవాడు, ఆయన తప్ప నిన్ను ఆదరించేవారు ఈ భూమి మీద ఒక్కరును కూడా లేరు. అందరూ పెడితే ప్రేమిస్తారు తప్ప మరి ఇంకొకటి కూడా ఉండదు. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ బదులాశించినటువంటి ప్రేమ, ఆ ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమలో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆ ప్రేమను పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే యేసయ్య గొప్పవాడు. ఆయన యొద్ద నమ్మకము విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీవించు. నీకేమీ లేదని నిన్నెందరో అవమానించవచ్చు, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితంలో మార్పు ఉండదు, ఎందుకు పనికి రావని అనొచ్చేమో, కానీ పనికి వచ్చే పాత్రగా చేయట కొరకు ప్రభు పరమును విడిచి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొద్ద శరణు శరణు మహాప్రభు అంటూ ఆయన పాద పద్మముల చెంత ప్రణమిలితే ఆ ప్రభు నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు యొక్క మార్గం. యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్న ప్రతి బిడ్డకు సుఖము సంతోషాలతో దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. బాధ, కష్టము, వేదన, శ్రమ, శోధ ఎన్నడూ ఎప్పుడు కూడా రాకుండా ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన కృప నీకు తోడై ఉంటది, ఆయన హస్తము నీకు తోడై ఉంటది. కాబట్టి దేవుడి యొక్క సముఖములో, దేవుడి యొక్క నామాన్ని బట్టి దేవుడి సముఖములో ప్రార్థన చేయుచున్నప్పుడు ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు దేవుడే తోడై ఉండును గాక. ఆమేన్.
తలలుంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మంచి కాపురమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ యొక్క తండ్రి ఆయన వారి కన్నుల ఎదుట ప్రతి బాష్ప బిందును తుడిచివేయును తండ్రి. నిజమే తండ్రి, కన్నీరు కారుస్తున్న సమయంలో ప్రభా, బాధపడుతున్న సమయంలో ప్రభా, నిట్టూర్పులు విడుస్తున్న సమయంలో ప్రభా, ప్రతి బాష్ప బిందును తొలగింప చేసి, భారము కలిగిన హృదయమును తొలగింప చేసి ప్రభా, మీ సముఖంలో ఉల్లాస వస్త్రమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. ఉత్సాహంగా నీ సన్నిధిలో ముందుకు సాగుటకు ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించమని అడుగుచున్నా. నిర్లక్ష్యపరిచే ఆత్మను మీరు దూరపరిచి ప్రభా, ఆత్మ సిద్ధముగా నీ సన్నిధిలో ముందుకు సాగే బిడ్డలుగా ఉండినట్లు నీవే కృప చూపి సహాయం చేయమని అడుగుచున్నా. ప్రతిరోజు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డను ధైర్యపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్ర. ప్రతి మనిషిని కూడా ప్రభా ఈ వాక్యము ధైర్యపరచాలి, ఈ వాక్యము బలపరచాలి ప్రభా. ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డ ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నా. యేసుక్రీస్తు ప్రభు తప్ప చేసేవారు ఇంకెవ్వరూ లేరని ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు సాగునట్లు నీ కృపతో నింపి సహాయములు చేయమని అడుగుచు. సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా ప్రభు మా అందరి ద్వారా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నాదుడు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.